కాసేపు ఆగండి, తేడా వస్తే అందరూ కలిసి మిమ్మల్ని కొడతారు. అయ్యో, నన్ను భయపెట్టబోకండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నౌ మనం జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన జగదాత్రి సీరియల్ సెట్స్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ రియల్ లైఫ్ అంటూ ఉంటారు కదా, అది నాకు కనిపించింది. బికాజ్ రియల్ లైఫ్లో ఆవిడని అందరూ తిట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసి, ఆ నిషిక క్యారెక్టర్ని. బట్ రియల్ లైఫ్లో నీలిమ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నారనమాట, ఆవిడ మాట తీరు అది. ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళ ముందు ఏదేదో మాట్లాడి పరువు తీయకండి. ముందు షర్ట్ వదిలికేదా. సో ఒకసారి నీలిమ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో అంటే ఇంత కాంట్రాస్ట్ ఎలాగంటే ఎలా ఆలోచిస్తారు డైరెక్టర్లు, ఇంత సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళని అలా చూపిస్తారు? అది రైటర్స్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని అడగాలి. నన్ను అసలు నెగిటివ్ క్యారెక్టర్ లో ఎలా చూసారో వాళ్ళ విజన్ ఏంటో నాకు కూడా తెలియదు. బట్ గాడ్స్ గ్రేస్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది నాకు చాలా చాలా ప్లస్ అయింది. నేను కూడా కొంచెం నా చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. బయట ఎలాగో చూపించలేం కదా. బేసికల్ అంటే చాలా మంది ఏమంటారు అంటే, ఇంట్లో కొంచెం పీస్ లేకపోయినా, ఎవరి మీద కోపం వచ్చినా ఇక్కడికి వచ్చి అమ్మో అదే దాన్ని ఎలాగన్నా ఓవర్కమ్ చేయాలనుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి దాన్ని వదిలేస్తున్నారు అనమాట. ఆ నెగిటివ్ అంతా వదిలేస్తాను ఆ క్యారెక్టర్ లో. అంటే తెలియకుండా ఇది ఎందుకు పడిందండి మీ మీద, ఐ మీన్ ఈ నెగిటివిటీ కానీ, ఐ మీన్ నెగిటివ్ క్యారెక్టర్స్? అంటే నేను విన్నది ఏంటంటే, బికాస్ ఆఫ్ మై ఐస్ ఇట్లా వైబ్రెంట్ గా ఓపెన్ చేసి ఇట్లా యాక్టింగ్ చేయడం వల్ల టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి. వద్దులేండి, భయపడుతున్నారు. ఆల్రెడీ సీరియల్ లో భయపడుతున్నారు, ఇంకెక్కడ కూడా అంటే కష్టం. సో జగదాత్రి ఆల్మోస్ట్ 700 దాటేసింది, 1000 దగ్గరలో ఉంది. ఇంకా ఈ ఇయర్ 1000 ఎపిసోడ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఏంటండి ఇప్పుడు మీకు జగదాత్రి పర్సనల్లీ అటాచ్మెంట్ ఏంటి మీకున్న? దీప్తి గారితో అంటున్నారు. దీప్తి గారితో? నార్మల్ సీరియల్ తో అంటున్నారా? అంటే మేమిద్దరం అక్క చెల్లెలం. సో అక్కడి నుంచే స్టోరీ అనేది స్టార్ట్ అయింది. నా మ్యారేజ్ నుంచి స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. తను కంప్లీట్ పాజిటివ్, నేను కంప్లీట్ గా నెగిటివ్. అక్క మీద జెలస్, అట్లా. ఆ బోల్డ్ క్యారెక్టర్ మొత్తం బోల్డ్ అంటే యాంటోగనిస్ట్ లో కూడా వెనకాల ప్లాన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, బోల్డ్ గా ఉండే కొన్ని క్యారెక్టర్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఏదన్నా ఐ మీన్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళు నిజమని బిలీవ్ చేస్తూ ఉంటారు ఇంకా రూరల్ ఏరియాస్ లో వాళ్ళు ఎవరైనా తిట్టడం, అయ్యో చాలా ఇలా చేస్తున్నారు, చాలా ఉంటాయి. ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చెప్పగలుగుతారా? అంటే డైరెక్ట్ తిట్టేస్తారండి, వాళ్ళేం హెసిటేట్ చేయరు మనకి. అంటే సిటీస్ లో అంటే కొంచెం సర్లే అని కొంచెం ఇది ఉంటది, కానీ మనం ఒక్కసారి పల్లెటూర్లకు వెళ్ళామంటే వాళ్ళు ఇట్లా మనల్ని ఓన్ చేసేసుకుంటారు. ఓన్ చేసుకుని నిజంగానే ఈ పిల్ల తిడుతుంది, మా జగదాత్రిని తిడుతుంది, ఎందుకు అట్లా తిడుతున్నావు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ తిట్టినవి కూడా ఉన్నాయి. నేను చాలా అలాంటి సందర్భాలు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా షేర్ చేసుకున్నాను. అంటే నార్మల్లీ అంటే ఎవరైనా పర్సనల్లీ షూట్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తిడుతున్నారా, లేదు మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమన్నా అంటున్నారా? రిలేటివ్స్ లో కూడా? అయ్యో, మా సిస్టరే అంటది, ఎందుకు మేము జగదాత్రిని ఎందుకు అట్లా తిడతావు, ఎందుకు అట్లా నువ్వు ఇది చేస్తావు. అంటే యాక్టింగ్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఉన్నా కూడా అదొక హెల్దీ కాన్వర్సేషన్ అన్నమాట. లైక్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీరియల్లో ఓన్ చేసేసుకున్నారు ప్రతి క్యారెక్టర్ ని కూడా. ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నడిచే అన్ని క్యారెక్టర్స్ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో రిలేట్ అవుతూనే ఉంటారు. నిషిక ఈజ్ లైక్ ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి పెత్తనం ఆ కోడలికి రావాలనేది నిషిక అనుకుంటూ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఇంటి కోడలో అలానే అనుకుంటది, కాకపోతే నేను కొంచెం వైలెంట్ గా ఉంటాను, అంతే తేడా. సో రామా సీత నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందండి మీది? అంటే అత్తారింటికి దారి చేసినట్టున్నారు. లేదు, శతమానం భవతి చేశారా? శతమానం భవతి ఫస్ట్. ఓకే ఓకే. దాని తర్వాత మా టీవీలో ఒక ప్రాజెక్ట్ చేశాను, దాని తర్వాత ఇదే. ఓకే. సో అంటే తక్కువ ఇయర్స్ అయింది, ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5-6 ఇయర్స్ అయింది. ఓకే. సో దీనికి ముందండి ప్రీవియస్లీ అంటే మీది నేను యూట్యూబ్ ఛానల్స్ చూసినట్టున్నాను, బ్లాగ్స్ ఎక్కువ చేస్తా ఉంటారు, మీ ఇంట్లో అన్ని చూపిస్తా ఉంటారు మాకు. ఏదోనండి, ఏదో పొట్ట కోసం కూటి అన్నట్టు. అంటే అంటే తప్పుగా అనుకోకండి, స్టార్టింగ్ ఎలా అన్నానండి. అంటే మీకు అబ్బాయి అన్నాడండి? నాకు మ్యారేజ్ అయింది, నాకు బాబు ఉన్నాడు. హీ ఈస్ 10 years old రైట్ నౌ. సో ఆఫ్టర్ బాబు తర్వాతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, అక్కడ కొంచెం మనకి రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అలా ఇంక ఇండస్ట్రీ అలా. ఫస్ట్ ఆపర్చునిటీస్ లైక్ అందరికీ తెలుసు, హిమజ అని నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో తనే నాకు సజెస్ట్ చేసింది అనమాట, నీకు తెలుసు యాక్టింగ్ తెలుసు అన్ని తెలుసు కదా, లెట్స్ ట్రై అన్నట్టుగా ట్రై. అప్పటికి ఆవిడ యాక్ట్రెస్ అవ్వలేదు అనుకుంటున్నా తెలిసి, అప్పుడు ఆవిడ యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నారా? లేదు, తను అప్పుడే యాక్ట్రెస్. తనకి సీరియల్స్ లో కూడా హీరోయిన్ గా చాలా ప్రాజెక్ట్స్ చేసింది.
ఇంకా అలా సరే ఎందుకు ఖాళీగా ఉన్నావు కదా నీకంటూ ఒక టైం పాస్ ఉంటుంది అన్నట్టుగా జాయిన్ చేస్తే ఇట్లా వచ్చాను. ఇంకా వచ్చి ఇట్లా స్టక్ అయిపోయాను అనమాట ఇక్కడ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. తను అట్లా విజన్ చేసింది, నువ్వు చేయగలవు, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అని తను విజన్ చేసింది. అది ట్రూ అయింది. అండ్ మోస్ట్లీ జగదాత్రి అంటేనే పవర్, ఉమెన్ పవర్ ని, ఐ మీన్ నార్మల్లీ అమ్మవారి పేరు, పరాశక్తి, ఆది పరాశక్తి పేరు అది జగదాత్రి అంటే. బట్ ఇక్కడ మీరు ఒక, ఐ మీన్ చాలా మంది మోస్ట్లీ మీ లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, పాపం ఇంటిలో బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఈవెన్ పిల్లలు ఉంటే ఇప్పుడు మీకు బాబు ఉన్నాడు, తనని కేర్ చేస్తూ ఉండాలి, కేర్ ఎక్కడికి పోకుండా ఫోన్ చేస్తూ ప్యాంపర్ చేస్తూ, అరే వస్తానరా, ఇప్పుడు వరుసగా ఒక 10 days షూట్ ఉంటే తర్వాత మళ్ళీ వెళ్ళి ప్యాంపర్ చేయాలి, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? చెయ్యాలి యాక్చువల్గా. అంటే మనకి ఆ రెస్పెక్ట్ అనేది ప్రొఫెషనల్ లైఫ్కి ఇవ్వాలి, పర్సనల్ లైఫ్కి కూడా ఇవ్వాలి. ఇస్తేనే మనం బ్యాలెన్స్ చేయగలం. దేన్ని మనం తక్కువ చూసినా కూడా మనం ఏది బ్యాలెన్స్ చేయలేం. రెండింటిని ఈక్వల్గా చూడాలి, రెండింటికి రెస్పెక్ట్ చేయాలి, రెండు మనవే అని మనం ఓన్ చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని నా ఉద్దేశం. సో రీసెంట్గా ఒకటి డిబేట్ నడిచింది, అంటే ఒకరి వర్డ్స్ వల్ల చాలా మంది వచ్చారు ఆపోజిట్ లో. ఇప్పుడు శివాజీ గారు అన్న కాస్ట్యూమ్స్ గురించి, వాటి గురించి, తర్వాత చాలా మంది చిన్మయ్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. అంటే ఉమెన్ ఫ్రీడమ్ ని మీరు ఎవరు రెస్ట్రిక్ట్ చేయడానికి అన్నట్టు, కాస్ట్యూమ్స్ గురించి, వాటి గురించి. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే కాస్ట్యూమ్స్ కి ఫ్రీడమ్ కి అసలు సంబంధం లేదు, కాస్ట్యూమ్స్ అనేది జస్ట్ చిన్న పాయింట్ అనేది, అందులో వన్ ఆఫ్ ది పాయింట్ అంతే తప్ప అది కంప్లీట్ గా ఫ్రీడమ్ ని అడ్డం పెట్టేది అట్లా ఏం లేదు. ఫ్రీడమ్ అంటే మనం, అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నా ప్రకారంగా నా ఫ్రీడమ్ ఏంటి అంటే, నేను వర్క్ చేయాలనుకున్నాను, అది నేను ఇంట్లో కన్విన్స్ చేసుకోగలిగాను ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో వాళ్ళు కూడా మనం అట్లా కన్విన్స్ చేయబట్టే వాళ్ళు పంపిస్తారు. మా ఫ్యామిలీ ఇస్ కంప్లీట్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇండస్ట్రీ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను కన్విన్స్ చేసుకున్నా, లైక్ ఇది కూడా మంచి ప్రొఫెషనే, ఇది కూడా మంచిదే. ఐ నో మై లిమిట్స్. నేను నా లిమిట్స్ లో ఒక మదర్ గా, ఒక వైఫ్ గా నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను ఉండగలను కన్విన్స్ చేసుకున్నాను కాబట్టి ఇంతవరకు రాగలుగుతున్నాను. ఫ్రీడమ్ ఇస్ లైక్ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదని, కంప్లీట్లీ డిఫరెంట్, ఎవరిది వాళ్ళది, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. కరెక్ట్. అంటే అంటే మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు. అంటే హౌస్ వైఫ్ అంటే ఆల్మోస్ట్ ఇంటికి హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. నిజంగా హోమ్ మినిస్టరే. అంటే వాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది, వాళ్ళ మూడు బాగోకపోతే ఇల్లంతా బాగోదు. సో మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ గా ఆలోచించగలరు. అంటే కాస్ట్యూమ్స్ కూడా ఎంతవరకు ఆలోచించాలి, ఎలా ఉండాలి ఏంటని. ఇది ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టు మీరు ఇంకా ఏమన్నా భావిస్తున్నారా? కొంచెం కాస్ట్యూమ్ ని ఎవరైనా చెప్తే, ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ గురించి చెప్పినా, మీ హస్బెండ్ కానీ వద్దు ఇది కొంచెం బాగాలేదు అని ఏమన్నా చెప్పినా మీరు చెప్తారు. ఎవ్రీ వన్ చెప్తారు. చిన్నప్పటి నుంచి మన ఫాదర్ చెప్తారు, మన మదరు చెప్తారు. సొసైటీలో ఒక అమ్మాయి బయటకు వెళ్తుందంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా తినాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. అది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అనే నాలెడ్జ్ ఈ పాటికి ఇప్పుడు అందరి జనరేషన్స్కి వచ్చేసింది. అండ్ పేరెంట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మా హస్బెండ్ కూడా చెప్తా ఉంటారు, ఇలా ఉంటే నీకు బాగుంటుంది, చెప్పే విధానం, లైక్ ఇదైతే నీకు బాగుంటుంది, ఇదైతే బాగోదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఇది కంప్లీట్లీ వర్డ్ టు వర్డ్ చెప్పుకునే విధానం, కన్విన్స్ చేసుకునే విధానం అండ్ అండర్స్టాండింగ్, అది ఉంటే ఎవ్రీథింగ్ కూల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆయన కూడా చెప్తారు ఇలా వద్దు, ఇలా ఉంటే బాగుంటుంది అని. అది మనం రెస్ట్రిక్ట్ గా ఫీల్ అవ్వకుండా మనం కూడా ఒకసారి థింక్ చేసుకోవాలి, అవును కదా, కరెక్టే కదా అని. కొన్ని మనకి రాంగ్ అనిపించినప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. అంటే మన దగ్గర పాయింట్ ఉంటే అలా మనం అండర్స్టాండింగ్ గా మాట్లాడుకుంటే సరిపోతుంది అని నా ఉద్దేశం. అండ్ కాస్ట్యూమ్స్ గురించి వచ్చింది కాబట్టి, జగదాత్రి సీరియల్ అంటుంటే అందరూ శారీస్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. అది ఇదే శారీస్ రికార్డ్ ఉన్నట్టు ఇక్కడ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు స్పెషల్, ఒక్కొక్కరు మీ క్యారెక్టర్ శారీస్ గురించి. ఇప్పుడు ఈవెన్ ఆవిడ 400 శారీస్ మార్చారని ఆవిడ గురించి, రాగమాధురి గారి గురించి, ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. మీకేంటి శారీస్ అటాచ్మెంట్ అసలు? యాక్చువల్లీ అంతకుముందు నేను ఎక్కువ శారీస్ కట్టేదాన్ని కాదు. బట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ నిలబడాలి అంటే కాస్ట్యూమ్ చాలా హెల్ప్ చేస్తుంది, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం చెప్పే విధానం కానీ. సో శారీ అనే కాదు, ఈవెన్ నాకు డ్రెస్ ఇచ్చినా కూడా నేను అది బిల్డ్ చేస్తాను, దానికంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తాను. సో ఇది కూడా అంతే. శారీస్ అనేది కూడా మనం చూపించే విధానం బట్టి, మనం నడిచే విధానం, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు ఆ శారీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే తెలుసు కదా మన సౌత్ ఇండియన్ శారీని ఎంత ఓన్ చేసుకొని చేస్తారు అనేది.
సో అట్లా దీనికంటూ పెద్ద చరిత్రే ఉంది యాక్చువల్గా శారీస్ గా. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యారీ చేయడం, అది కూడా మంచిగా క్యారీ చేయడం వల్ల ఇంకే ఎలివేట్ అవుతుంది అనమాట. పర్సనల్లీ ఇప్పుడు మీ శారీస్ అన్ని మీరు ఏమన్నా తెచ్చుకుంటారండి, ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? సెలక్షన్ ఎలా మీరే తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు, షాపింగ్ చేస్తారు మీకు మీరే? ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎవరి సెలక్షన్? నా సెలెక్షన్ ఇదేనా? మీ హస్బెండ్ ఏమన్నా? మా హస్బెండ్ కూడా సెలెక్ట్ చేస్తారు, కొన్ని కొన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నార్మల్ గా వార్డ్రోబ్ లో ఎక్కువ ఏ కలర్ కనిపిస్తూ ఉంటాయండి శారీస్ గానీ లేదా డ్రెస్సులు గానీ? నావి అయితే మోస్ట్లీ డార్క్ కలర్స్ కనిపిస్తాయి. ఒక లైట్ ఇది ఒక 1 year నుంచి లైట్ కలర్స్ కి వచ్చాను. లేకపోతే రెడ్, బ్లూ, గ్రీన్ ఇవి ఎక్కువ కనిపించేవి. ఇంకా అవి ఎక్కువ అయిపోయి మరీ వైబ్రెంట్ అయిపోయాయని కొంచెం పేస్టల్ కలర్స్ లోకి దిగాను అనమాట. సో ఏమన్నా మూవీస్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందండి? ఉంది, అంటే మూవీస్ ఇంట్రెస్ట్, సీరియల్స్ ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇఫ్ నాకు ఒక మంచి క్యారెక్టర్ నచ్చింది అంటే అది సీరియల్ అయినా మూవీ అయినా ఏదైనా చేస్తాను. నా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నది ఏదైనా నేను చేస్తాను. బట్ మోస్ట్లీ అంటే చాలా మంది ముందు స్టార్ట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే పెళ్ళి అయ్యి బాబు పుట్టిన తర్వాత స్టార్ట్ చేశారు. అవును, ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్. అవును, యాక్చువల్లీ నేను అంటే ముందు ప్లానింగ్ లేదు. నేను ఇంతకు ముందు జాబ్ చేసుకునేదాన్ని బ్యాంకింగ్ ఫీల్డ్ లో. సో అట్లానే ఉండేది ప్రొఫెషన్. ఇది అనుకోకుండా ఇట్లా యూటర్న్ కొట్టింది అనమాట. సో నాకేంటంటే నా పర్సనల్ గా నాకు డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేయడం, ఛాలెంజెస్ ని తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో వై నాట్, మనం ఎందుకు చేయలేం, లెట్స్ ట్రై అన్నట్టుగా ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ అయింది. సో ఒకప్పుడు మంజులా నాయుడు గారు సీరియల్ మొగల్ రేకులు కానీ ఇవి కొంచెం ట్రెండింగ్ లో అప్పుడు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో ఫైట్స్ పెట్టడం ఏంటి, ఏదో సినిమాకి ఈక్వలెంట్ గా ఫైట్స్ పెట్టడం, ఒక లవ్ స్టోరీ పెట్టడం, ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేశారు ట్రెండ్. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మీ దానిలో ఒక అమ్మాయి అండర్ కవర్, ఎవరికి తెలియదు, మెల్లమెల్లగా రివీల్ అవ్వడం, ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. అసలు యూనిక్ ప్యాటర్న్, ఇది వెరీ యూనిక్ ప్యాటర్న్. అండ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ వచ్చేసి వెరీ కమాండబుల్ సబ్జెక్ట్ అండి. అంటే ప్రతి ఒక్కరు జగదాత్రిని చూస్తే ప్రతి లేడీ ఇలా ఉండాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అని వస్తుంది అనమాట. తను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ క్యారెక్టర్ ని చూస్తే. సో అట్లా మన సమాజం తయారవ్వాలనేది ఒక మెసేజ్ అనే చెప్పాలి. సీరియల్స్ లో జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, కొట్లాడుకుంటారు, ఇట్లా ఇలా అనుకుంటారు. బట్ మా సీరియల్ వచ్చేసి యూనిక్ గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనే చెప్పొచ్చు. నిష్గా క్యారెక్టర్ కాకుండా ఆల్టర్నేట్ ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకునేవారు? ఆఫర్ వచ్చుంటే ఇందులోనే నాకు మీకే చాయిస్ ఇచ్చుంటే ఆబ్వియస్లీ హీరోయిన్ జగదాత్రికి వెళ్ళిపోతారా? ఓకే ఓకే. జగదాత్రి కాకుండా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే మళ్ళీ నెగిటివ్ షేడ్ నేనే ఉన్నారు ఇంకా మెయిన్. అవును కదా, ఓకే, అలా అయినా మీరే ఉన్నారు. సో ఆబ్వియస్లీ మళ్ళీ నిషికానే చూస్ చేసుకున్నారు. నాకు నిషిక అంటే ఇష్టం. సో ఏమన్నా ఈ టైప్ క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్ ఏమన్నా ఉందండి యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత? ఇలాంటి క్యారెక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ వండర్ లైక్ నాకెందుకు ఇట్లా నెగిటివ్ షేడ్స్ ఇచ్చారు, ఇంత నెగిటివిటీ ఎందుకు నేను చేస్తున్నా. నాకు కొన్ని సీన్స్ చాలా జాలేస్తూ ఉంటది అనమాట. అరే ఇంత తిట్టేస్తున్నాను ఏంటి, అరే ఇలా అనేస్తున్నాను ఏంటి అని. బట్ వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళిన కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక, యాక్టింగ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక దిస్ వాజ్ అంటే నాకు అనిపించింది ఇది చాలా ది బెస్ట్ నాకు జరిగింది. ది బెస్ట్ నా లైఫ్ లో జరిగింది ఏంటి అంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ నాకు పడడం. అఫ్ కోర్స్ నెగిటివే, అందరూ తిట్టుకుంటున్నారు అంటే ఆ క్యారెక్టర్ ఎంతో పండితే తప్ప తిట్టుకోరు. సో కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలంది, చూడాలి. ఓకే. సో ఇది మీ ఫ్యామిలీస్ లో ఏమన్నా అప్లికేబుల్ అవుతున్నాయా ఇక్కడ స్టోరీస్? ఇలాగా మీ సీరియల్ సెట్స్ లో జరిగింది కానీ కథలో జరిగింది ఏదైనా లెసన్స్ నేర్చుకుని ఫ్యామిలీస్ లో ఏమైనా అప్లై చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? నావి అప్లై చేయలేరు, బాగోదు కూడా. మీరు కొంచెం ఏమన్నా రాటు తేలుతున్నారా దీని వల్ల? ఏమన్నా తేరే ఉంటాను ఎంతో కొంత, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ అయ్యాననే చెప్పాలి. అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నది ఇంతకు ముందు ఆలోచించేదాన్ని, ఏమనుకుంటారో ఏమో, చెప్పాలా లేదా అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనం చెప్దాం, వాళ్ళు వింటారా వినరా, తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనేది అయితే వచ్చింది. ఓకే. సో లీజర్ టైంలో ఏంటంటే హాబీస్ ఏంటి అసలు? ఏం చేస్తూ ఉంటారు? ఇష్టపడుతూ ఉంటారు? ఇంట్లో అయితే జనరల్ గా హౌస్ వైఫ్ పనులు, లేదంటే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్. ట్రావెలింగ్ అలాంటివి ఏం లేదండి? నాకు ట్రావెలింగ్ ఇష్టమే. జనరల్ గా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాం మేము కూడా. మా హస్బెండ్ కూడా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే, ట్రావెలింగ్ చేస్తుంటాం. మాది వైజాగ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు దానికంటే బ్యూటిఫుల్ గా ఏం కనిపించలేదా మీకు ట్రావెల్ చేసినా? అంటే ఆ బీచ్ ఏరియా గానీ? అంతే, అంటే నేనే బీచ్ పర్సన్ కాబట్టి నాకు అంతకన్నా బ్యూటిఫుల్ ఏ కనిపించలేదు. ఓకే.
నాకు కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళాము, అదైతే ది బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం స్నోఫాల్ చూడడం, అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది కదా స్నో చూడాలి చూడాలి అని, అలా చూడడం కూడా మంచి డ్రీమ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే సీరియల్స్ లో అంటే మార్నింగ్ వేసుకున్న ఆ మేకప్ పాపం ఈవినింగ్ వరకు మీకు మధ్యలో ఒక సీన్ 2 సీన్లో ఉన్నా కూడా ఉంచాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అది స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్లీ, తెలిసిందే అందరికి. మీరేంటి బ్యూటీ టిప్స్ అంటే ఎలాగా మేకప్ తీయడం కానీ సంథింగ్ ఏదో ఉంటాయి కదా కొన్ని ఫాలో అవుతుంటారు. స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ? స్కిన్ కేర్ హెయిర్ కేర్ బేసిక్స్ ఏనండి, ఎక్కువ ఏమి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇస్ కంప్లీట్లీ 80% డిపెండ్ ఆన్ ఫుడ్. మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన కేర్ ఉంటుంది. ఇంకా మిగతా 20% ఏంటంటే కంప్లీట్ డబుల్ క్లీన్జింగ్ చేసుకోవడం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఫేస్ కి అయితే ఇంకంతే. అంతకన్నా మనం ఎక్కువ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా 2 months కి ఒక్కసారి ఒక ఫేషియల్ చేయించుకోవడం అట్లా. ఇంకా హెయిర్ కేర్ అంటే నేనైతే కంప్లీట్లీ జీరో తీసుకోవాలి. నేను రోజు రిగ్రెట్ అవుతూ ఉంటాను హెయిర్ కేర్ చేసుకోవాలని, బట్ కొంచెం బతికిస్తూ ఉంటాను అనమాట. చెయ్యాలి అది కూడా. ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఆయిల్ ఆయిలింగ్ అంటే వీక్లీ వన్స్ ఆయిలింగ్ చేయడం, ఇంకేంటి ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం అనుకుంటూ ఉంటాను, బట్ అది బాధ్యతలు ఎక్కువైపోవడం కుదరక అలా కొట్టుకెళ్ళిపోతుంటే. నైస్ అండి, నైస్. సో ఐ మీన్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే 1000 episodes ఈ మంత్ అవుతుంది కదా అంటే, లేదు 1500 2000 కూడా పక్కా అవుతుంది అని అంటున్నారు. పక్కా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంది? పక్కా అవుతుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండ్ జనాలు కూడా అంత ఆదరిస్తున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం, లైక్ అంత అప్లాజ్ వస్తుంది. నేను రీసెంట్ గా కూడా సమ్మర్ అంటానేంటి, నేను రీసెంట్ గా కూడా పొంగల్కి ఊరు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా చూస్తే అంటే పొంగల్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాల నుంచి అంత అప్లాజ్ ఉంది కాబట్టి, అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ అర్బన్ లో బాగున్నాయి, రూరల్ ఏరియాస్ కూడా కదా, అర్బన్ లో చాలా బాగున్నాయి అంటే మరి ఇంకెందుకు ఆగుతుంది. సో మొత్తం కవర్ చేస్తారు ఆల్మోస్ట్. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చాలా తెలివిగా యూజ్ చేసుకుంటున్నారు దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. బట్ చాలా మంది ఏంటంటే నెగిటివ్ వేలో, దాన్ని సరైన వేలో కాకుండా వేరే వేలో తీసుకుంటూ ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అసలు ఒపీనియన్ అంటే ప్రతి దాంట్లోని ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. మన సుపీరియర్స్ నుంచి ఏవో ఒక ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఎవ్రీబడి విల్ సఫర్ అండ్ వర్క్. సో సోషల్ మీడియా కూడా అంతే, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మనం దాన్ని ఏ వేలో చూస్తున్నాం, ఏ వేలో మీరే చెప్పేశారు ఆన్సర్ ఆల్రెడీ, మీరు మంచిగా యూస్ చేసుకుంటున్నారు కదా అని. అలానే చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు అంటే నెగిటివ్ కి ప్రలోభపడకుండా పాజిటివ్ గా మనకి ఎట్లా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఊరికే, నేను కూడా చూస్తుంటా టైం పాస్ కి బోలెడన్ని రీల్స్. మా హస్బెండ్ అంటారు ఎందుకు అంతసేపు రీల్స్ చూస్తున్నా అని. బట్ నా విజన్ ఏంటి అంటే ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా తగులుతుందేమో, మనం నెక్స్ట్ వీడియోకి ఏదైనా స్క్రిప్ట్ దొరుకుతుందేమో, ఏదైనా లీడ్ దొరుకుతుందేమో. ఇంకా స్కిన్ కేర్ లో కానీ, హెయిర్ కేర్ లో కానీ, మేకప్ లో కానీ, మాకు మేకప్ ఇంట్రెస్ట్ కాబట్టి బట్టల్లో కానీ కొత్తవి లేటెస్ట్వి అప్డేట్ అవ్వడానికి ఇలా యూజ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. బట్ మనం అంటే పాజిటివ్ గా ఉన్నా కూడా మీకు కమెంట్స్ చూసేసరికి ఏంటంటే ఇది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఈజీగా అవైలబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే సరదాగా తిట్టడానికి ప్రతి ఒక్కడు ముందు వస్తూ ఉంటాడు. సో ఇది చూస్తూ ఉన్నాం. సో అలాంటి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నిషికాంత్ తిట్టడంలో తప్పలేదు, బట్ నీలిమాని ఎవరో తిట్టకూడదు. అయినా నీలిమాని కూడా ఇద్దరు ఉండొచ్చు ఆ 100 comments లో. సో అలాంటివి మీరు ఏమన్నా తీసుకుంటారా? నేను స్టార్టింగ్ లో అయితే ఒక 5 years బ్యాక్ తీసుకునేదాన్ని. లిటరలీ చెప్పాలంటే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు నన్ను ఇలా అంటున్నారు వీళ్ళంతా, నేను ఇట్లా కాదు కదా, ఎందుకు వీళ్ళకి నెగిటివ్ గా అర్థమవుతుంది, ఇవన్నీ నాకు నేను ఆలోచించుకొని తర్వాత ఏంటి అంటే నా ప్యాటర్న్ ఆఫ్ వర్క్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలా మాట్లాడాలి సోషల్ మీడియాలో తెలిసేది కాదు. ఇంట్లో ఎలా మాట్లాడతాం జనరల్ గా అట్లా మాట్లాడేసేదాన్ని. ఓహో ఇవి నా కరెక్షన్స్. సో మనం ఒక రెస్పాన్సిబుల్ సోషల్ మీడియాలో 10 మంది మన వీడియో చూస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఇవి కరెక్షన్స్ చేసుకోవడం వల్ల నాకు ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది. ఇంకా ఇప్పటికీ వస్తుంటాయి నెగిటివిటీ, బట్ నిజంగా చెప్పాలి అంటే అవి అన్ని కొంచెం జలసీతో వస్తుంటాయి. అంటే ఈ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండి సడన్ గా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఇంత ఫేమ్ వచ్చేసింది ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నేను ఆన్సర్ ఇచ్చాను అంతే. అలాగా మనం ఎక్స్ట్రాగా మనం టైప్ చేసి ఏమి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వర్కే వాళ్ళ ఆన్సర్, మన ఆన్సర్. సూపర్. అండ్ మీరు చాలా మంచిగా మీరే చెప్పారు, చాలా బాగా కన్విన్స్ చేశాను, ఇంట్లో హ్యాపీగా మంచి ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అక్కడ
మంచి హౌస్ వైఫ్గా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండు. బట్ ఏంటంటే తెలియకుండా ఒక మిస్కన్సెప్షన్ కొంతమందికి ఇంకా ఉంటుంది, ఈ గ్లామర్ ఫీల్డ్ కదా, ఇది కొంచెం కాస్టింగ్ కౌచ్లు ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, నెగిటివ్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇది కూడా కంప్లీట్లీ ఇండివిజువల్ ఇదండి. అండ్ నాకు అట్లాంటిది ఏమీ ఎదురవ్వలేదు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు అని చెప్పలేను, ఉందని చెప్పలేను. ఎందుకంటే నాకు అలాంటిది ఏమి ఎదురవ్వలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటో నాకు తెలీదు, నో ఐడియా. బట్ అంటే మీలాగా చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోయి అక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరైతే దాటొచ్చారు, చాలా మంది ఉంటారు. సో అంటే మీరు చెప్పేది ఒక క్లారిటీ ఏంటంటే వాళ్ళకి కూడా మేబీ డోర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పి నేను అన్నా. కరెక్టే, బట్ అది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు మీరు ఒక వేలో ఇండస్ట్రీకి వచ్చారు, నేను ఒక వేలో ఇండస్ట్రీకి వచ్చాను. మీరు చేసిన ఎక్స్పీరియన్సెస్ నేను చూడకపోయి ఉండొచ్చు. సో నేను చెప్పినంత మాత్రాన మీరు ప్రాక్టికాలిటీ వచ్చేసరికి ఎలాంటి ఫేస్ చేస్తారో నేను ప్రెడిక్ట్ చేయలేను. సో అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారనుకోండి, నా దగ్గర ఆన్సర్ ఉండదు, అందుకు చెప్పలేం. అంతే, కరెక్ట్. అన్ని సెట్స్ జగదాత్రి అవో, అందరు పర్సన్స్ మీకు ఎదురైన వాళ్ళు అవ్వకపోవచ్చు. అది అందుకే దానికి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేం, ఎవరికి ఇవ్వలేం. ఎవరి లక్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళదే. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మనకి తెలియదు కదా. అవును. సో ఫైనల్లీ నార్మల్లీ అంటే మీ 2026 రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? అట్లాంటివి ఏం లేవండి. నేను ఒక 2-3 years బ్యాకే ఫుల్ ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ ఒక రెజల్యూషన్ తీసుకోవడం, అది చేయకపోవడం, తీసుకోవడం చేయకపోవడం, అసలు తీసుకోవద్దు, ఇది ఫిక్స్. రెజల్యూషన్ తీసుకోకపోవడమే నా రెజల్యూషన్. నైస్. డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయండి ఈ ఇయర్ ఇది ఫుల్ఫిల్ అవుద్దేమో అనే ఒక ఆలోచన, ఒక డ్రీమ్ ఉంది. ఈ ఇయర్ ఎట్లయినా ఒక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని హోపింగ్. వి విష్ మేము కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.